ఓం భూవరాహాయ నమః. అఖండ మహాసంకల్పం ఋషుల ప్రమాణం ద్వారా అనంత విశ్వంలో దేహాలకు, గృహాలకు, వ్యవస్థలకు ఎవరికి ప్రయోజనం, ఎవరికి లాభం, ఎవరికి ప్రయోజనం, ఫలం ఏంటి? మామూలుగా సృష్టి ఫలం అంటారు. ఏదన్నా విన్నా, చూసినా, ఏం చేసినా కానీ ఒక ఫలితం అనేది ఉంటుంది. దీనికి ఫలితం ఏంటి? అసలు అఖండ మహాసంకల్పాన్ని సృష్టి ఎవరు? ఈ విశ్వాన్ని నడిపేది ఎవరు? మానవ జీవితాన్ని లక్ష్యాన్ని నిర్దేశించింది ఎవరు అనేటువంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు అఖండ మహాసంకల్పాన్ని బ్రహ్మ సరస్వతుల ద్వారా ఈ విశ్వం సృష్టించబడి విధి విధానాల్ని, 4 వేదాలు, 18 పురాణాలని, సమస్త వాంగ్మయాన్ని ఇచ్చి భూమాత 14 లోకాలు అనంతమైనటువంటి బ్రహ్మాండంలో లక్ష్మీనారాయణ ద్వారా నిరంతర స్థితి కల్పిస్తూ సకల జీవుల్ని సృష్టించుకొని సమస్తాన్ని ఇస్తూ జ్ఞానాన్ని, మోక్షాన్ని శివపార్వతుల ద్వారా ఇవ్వబడుతూ త్రిమూర్తి స్వరూపం ద్వారా అఖండ మహాసంకల్పం సప్త మహర్షుల ద్వారా, అనేక మంది మహర్షుల ద్వారా అఖండ మహాసంకల్పంలో 3 సత్యాల్ని, అనంతమైనటువంటి కాలాన్ని ఇమర్చబడింది, రహస్యాన్ని ఇమర్చబడింది. త్రిమూర్తి స్వరూపం ద్వారా ఇవ్వబడింది. త్రిమూర్తి స్వరూపము సృష్టి చేశారు, స్థితి కల్పించారు, జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు అనేటువంటి గత వీక్షణల ద్వారా ఈ సందేహ నివృత్తి చేసుకున్నాము. ఈ అనంత కేశవ ఛానల్ ద్వారా మామూలుగా అనేక ప్రచార సాధనాల ద్వారా ఛానల్లో, దూరదర్శన్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అనేక మంది అనేక వీక్షణలుగా అనేక సమాచారాలను, అనేక విషయాలను, అనేక ఋషి ప్రమాణాలను, ప్రవచనాలను, భాగవత, భారత, రామాయణ, వేదాల్ని, ఉపనిషత్తుల్ని నిక్షిప్తం చేసి కూడా ఉన్నారు. ఎవరైనా అధ్యయనం ద్వారా ఏ వాంగ్మయానికి సంబంధించిన విషయాన్నైనా అధ్యయనం చేయవచ్చు. కానీ అఖండ మహాసంకల్పం అనంత కేశవ ఛానల్లో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా మానవ జీవితం, దేహాలు, గృహాలు, వ్యవస్థ, భూమాత, పరమాత్మ అనే 5 అంశాల పరంగా మానవ జీవితం సార్థకత చెందటం అఖండ మహాసంకల్పం ద్వారా ఉన్నది అనేటువంటి పరమ సత్యాన్ని 20 సంవత్సరాల అధ్యయనంలో 2 శతాబ్దులు, 18వ శతాబ్దము, 19వ శతాబ్దము స్వీయ అనుభవంగా చూసి, స్వానుభవంగా గ్రహించిన తర్వాత అఖండ మహాసంకల్పం ద్వారా, సాధన అభ్యాసం ద్వారా ఏ దేహమైనా, ఏ దేహాలైనా, ఏ గృహాలైనా, వ్యవస్థలకు అఖండ మహాసంకల్పమే ఈ కలియుగంలో ప్రమాణమై ఉన్నది అనేటువంటి నిర్ధారణ తర్క విచారణ ద్వారా చేసుకున్నాం. ఎవరైనా చేసుకోవచ్చు. అయితే అఖండ మహాసంకల్పం ఎక్కడ ఉన్నది అని ఒక ప్రశ్న వేసుకుంటే, దేహంలో, గృహంలో, బాల్యంలోనే ఉన్నది. వివాహంలో చెప్పబడుతుంది. దేవాలయాలన్నింటిలో, ప్రతి దేవాలయంలో సంకల్పం చెప్పబడుతుంది. దేహంలో బాల్యంలోనే సంకల్పం చెప్పబడుతుంది. దేహానికి దేహ అస్తిత్వాన్ని చెప్తూ చతుర్విధ పురుషార్థాలని సాధించవలను అనేటువంటి సత్యాన్ని గృహంలోనే చెప్పబడుతుంది. దేవాలయాలన్నింటిలో, అన్ని దేవాలయాల్లో సంకల్పం చెప్పబడుతుంది. చతుర్విధ పురుషార్థ నిశ్చయం చేయబడుతుంది. వీటన్నిటినీ అద్భుతంగా, ప్రతినిత్యం స్పష్టంగా అఖండ మహాసంకల్పం చెప్తూ సారూపంగా, యజ్ఞ సంబంధంగా, వేద సంబంధంగా, విశ్వ కళ్యాణం, తిరుమల 108 దివ్య దేశాల్లో 12 ద్వాదశ జ్యోతిర్లింగ స్వయంభూ క్షేత్రాల్లో, 18 శక్తిపీఠాల్లో,
పంచభూతలింగాల క్షేత్రాల్లో జరిగేటువంటి శాశ్వతంగా దీర్ఘకాలంగా జరిగేటువంటి అఖండ మహాసంకల్పం ప్రత్యక్ష నిదర్శనంగా 108 దివ్య దేశాల్లో బ్రహ్మాండ నాయకుని వద్ద అఖండ మహాసంకల్పం ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు ఎవరైనా ప్రత్యక్ష నిదర్శనంగా వీక్షించి గ్రహించేందుకు అవకాశం ఉంది. కానీ గ్రహించేందుకు 4 అంశాలని మూల ప్రమాణంగా మానవ దేహాలకు గృహాలకు వ్యవస్థలకు మూలాధార ప్రమాణంగా భావించాలి. మూలాధార ప్రమాణంగా భావించగలిగితే ప్రతి దేహానికి గృహానికి వ్యవస్థకి భూమాత పరమాత్మ ఈ అఖండ మహాసంకల్పమే ఈ విశ్వాన్ని నియంత్రణలో ఉంచుతూ మార్గదర్శనమై ఉన్నది అనేటువంటి నిర్ధారణ తర్క విచారణ ద్వారా మాత్రమే అవగతం అవుతుంది. అనంత కేశవ ఛానల్లో ఈ తర్క విచారణ ద్వారా అఖండ మహాసంకల్పాన్ని వీక్షణ చేయగలిగినప్పుడు ఎవరైనా శ్వేతవరాహ కల్పే అని అంటారు. కొన్ని కోట్ల సంవత్సరాలు నిర్దేశింపబడుతుంది. మానవ దేహం 100 సంవత్సరాల మానవ దేహానికి సంబంధించినటువంటి దేహాత్మ విచారణ అక్కడ జరుగుతుంది. ఒకటి అస్తిత్వాన్ని అక్కడ వీక్షకులుగా కూర్చుంటూ దేహాత్మ విచారణ ద్వారా మానవ దేహంలో జీవంగా ఉంటూ ఆత్మస్వరూపంలో ఉంటూ అంతర్బహించ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణం ద్వారా పరమాత్మ తత్వం ద్వారా వ్యాపించి ఉన్నాడు. దేహాత్మ విచారణ నిర్ధారణ అఖండ మహాసంకల్పంలో అక్కడ జరుగుతుంది. ఒకటి అనంతమైనటువంటి కాలం కోట్ల సంవత్సరాల్లో మానవ దేహానికి 100 సంవత్సరాలు జీవించడం ఎలా అనేటువంటి తర్క విచారణ ద్వారా దేహాత్మ విచారణ జరుగుతుంది. పరమాత్మ తత్వ విచారణ కూడా అక్కడ అఖండ మహాసంకల్పంలో స్థూలంగా వివరించబడుతుంది. ఎందువల్ల అంటే వికర్ష మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వికర్ష మహర్షి వారు భృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా 4 వేదాల పురాణాల సమస్త వాంగ్మయానికి సంబంధించి పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి తత్వం దేహంలో ఉంటూ వ్యాపించి ఉంటాడు, గృహంలో ఉంటూ వ్యాపించి ఉంటాడు, భూమిలో ఉంటూ వ్యాపించి ఉంటాడు, పైన లోకాలు కింద లోకాలు వ్యాపించున్నాడు. దేవాలయంలో చెప్పబడేటువంటి విగ్రహ రూపంలో విధియుక్తమైనటువంటి పరమ కర్తవ్యాన్ని అమలు చేయవలను అనేటువంటి అత్యావతార సంకల్పాన్ని విగ్రహం భూమి మీద భూ ఆధారంగా భూరూపంలో భూసూక్తంలో పృథ్వీ సూక్తంలో పంచ సూక్తాల్లో పరమాత్మ వ్యాపించున్నాడు అనేటువంటి అత్యావతార ఆగమ తత్వాన్ని వికర్ష మహర్షుల ద్వారా దేవాలయాల్లో యజ్ఞ రూపంలో ఆగమోక్త అర్చన రూపంలో చెప్పబడుతూ విగ్రహంలో ఉండటం విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని చతుర్విధ పురుషార్థాన్ని దేవాలయం ద్వారా నిశ్చయించబడుతుంది. దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ 5 అంశాల ప్రమాణంగా ఈ చతుర్విధ పురుషార్థాన్ని అర్చనా మార్గంలో పురుషార్థ నిశ్చయం బాల్యంలోనే చేసుకోవడం అని వికర్ష మహర్షులు అర్చామూర్తిగా దేవాలయంలో కూడా అంతర్బహించ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత నారాయణ స్థిత శివస్థిత అని వికర్ష మహర్షుల ద్వారా అర్చావతార తత్వాన్ని చెప్పబడుతూ షడ్గుణైశ్వర్య తత్వంలో కలిగినటువంటి ఆ తత్వం కూడా అక్కడ అఖండ మహాసంకల్పంలో స్థూలంగా తర్క విచారణ ద్వారా అవగతమవుతుంది. అప్పటికి దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ అవగతము జీవిత సూత్ర నిశ్చయము ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అంటే ఆ సిద్ధి కలగాలి. సిద్ధి కలగాలి అంటే సాధన చేయాలి. సిద్ధ్యర్థం అని అక్కడ చెప్పినప్పుడు ఇంకా 307 రోజులు ప్రతినిత్యం 24 గంటలు 7 రోజులు 30 రోజులు ప్రతి మాసము ప్రతి సంవత్సరము 100 సంవత్సరాలు బాల్యం నుండి వార్ధక్యం వరకు 4 ఆశ్రమాలలో మీరు ఇది సిద్ధి సాధన చేయవలను. 4టిని స్వధర్మాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొందుతూ
కోరికలు తీర్చుకుంటూ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని నవవిధ భక్తి యోగముల ద్వారా, పరమ కర్తవ్యం ద్వారా, నవవిధ భక్తి యోగం ద్వారా పంచమహాయజ్ఞములను అమలు చేయవలను అనేది స్థూలంగా భగవద్గీతలో తర్క విచారణ అవగాహన చేసుకుంటేనే అవుతుంది. ఈ తర్క విచారణ లేనప్పుడు అవగాహన అయ్యేందుకు ఎవరికీ ఆస్కారమే లేదు. అందువలన దేహాత్మ అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి కాలం కోటాను కోట్ల 4 యుగాలని, ప్రతి రోజుని తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, సంవత్సరము, యుగము, ఆయనము అన్నింటినీ ప్రతిరోజు చెప్పుకుంటూ, అస్తిత్వాన్ని చెప్పుకుంటూ, చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని గృహంలో చెప్పుకుంటూ, దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత పరమాత్మ ప్రమాణాన్ని శాశ్వతంగా ఈ అఖండ మహాసంకల్ప 4 అంశాలని తర్కించుకుని విచారణ చేసుకుని ఎవరైనాను అమలు చేసుకొనవచ్చును అనేటువంటి పరమ స్పష్టమైనటువంటి చతుర్వ్యూహ స్థితిని పరమాత్మ అఖండ మహాసంకల్పంలో విమర్చారు. కాబట్టి పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాలకు బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మానుష యజ్ఞము, భూతయజ్ఞము 5 యజ్ఞాన్ని సమన్వయం చేసుకొని దేహంలో పంచేంద్రియాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, భౌతికమైనటువంటి దేహానికి అన్వయం చేసుకోగలిగితే నవరంధ్రాలు కలిగినటువంటి దేహానికి నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోవటం అనేటువంటి తర్క విచారణ ద్వారా అఖండ మహాసంకల్పంలో ఉండటం కారణంగా 3 సత్యాలు అనంతమైనటువంటి కాలం అఖండ మహాసంకల్పం ద్వారా బ్రహ్మాండ నాయకుని వద్ద 12 గంటల నుండి 1 గంటకు జరిగేటువంటి కళ్యాణంలో 3 సూత్రాలని, ఈ రకంగా 3 సూత్రాలని ఎవరైనా వీక్షణ చేయవచ్చు. ఈ 3 సూత్రాల్లోనే అనంతమైనటువంటి బ్రహ్మాండము, 84 లక్షల జీవరాశులు, మానవ దేహాలు, గృహాలు, వ్యవస్థ, అనేక దేశాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రమే అఖండ మహాసంకల్పమే ఈ విశ్వాన్ని, మానవ దేహాన్ని, అనంతమైనటువంటి విశ్వాన్ని, ప్రకృతిని అన్నిటినీ నియమబద్ధంగా మహాక్రమాయ నమః అంటారు. విష్ణు సహస్రనామంలో పరమాత్మ తత్వంగా మహాక్రమంగా ప్రకృతి, పరమాత్మ నిరంతరం నియమబద్ధంగా కదులుతూ ఉన్నారు. కాబట్టి దేశాలను పాలించే ప్రధాని కూడా ఈ అఖండ మహాసంకల్పమే ప్రమాణమై ఉన్నది. చూసుకోండి, రాజ్యాంగాన్ని బట్టి ఈ ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్తారు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్తారు, పంచాయతీల్లో పంచాయతీ సర్పంచ్ చెప్తాడు, దేహాల్లో పురుషులు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని పురుషులు స్త్రీ తత్వానికి మంగళసూత్రాన్ని కట్టడం జరుగుతుంది. ఎక్కడికి పట్టినా కానీ, ఎక్కడికి వెళ్ళినా దేహంలో, గృహంలో, విద్యా వ్యవస్థకి వెళ్తే విద్యార్థి దశలో కూడా అక్కడ కూడా సూత్రం ఉంది. ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొంద నిమిత్తమై కామాన్ని తీర్చుకోవడానికి ధర్మం, అర్థం, కామం, మోక్ష నిమిత్తమై ఈ విద్యని చదువుకుంటున్నాను అనేటువంటి సంకల్పం విద్యార్థులకు ఉంది. వ్యాపారస్తులకి విధియోగాలు చేసేటువంటి వాళ్ళకి ఆ సంకల్పం అఖండ మహాసంకల్పం ఉంది. ఏ ఉద్యోగం చేసినా ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని పొందుతాను, కోరికలు తీర్చుకుంటాను, మోక్షాన్ని ప్రతినిత్యం సాధన చేసుకుంటాను అనేటువంటి విధాత ద్వారా ఏర్పడినటువంటి విధియుక్తమైనటువంటి కర్తవ్యంగా 4 యుగాల్లో 4,32,000 సంవత్సరాలకు విధియుక్తమైనటువంటి కర్తవ్యం అనేటువంటిది వ్యాపారం చేసేటువంటి వాళ్లకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, అనేక రంగాల వ్యవస్థలో చేసేటువంటి ప్రతి రంగంలో చేసేటువంటి పారిశ్రామికవేత్త నాడు ఆ పారిశ్రామికవేత్తకి ఉన్నది. ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని పొందుతూ కోరికలు తీర్చుకుంటూ అందరికీ సంబంధించిన సేవకులకు సంబంధించినటువంటి న్యాయాన్ని అమలు చేసుకుంటూ
ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొందుతూ కోరికలు తీర్చుకుంటూ మోక్షాన్ని సాధిస్తానని చెప్పి ఆయన దేహానికి పారిశ్రామిక దేహానికి దేహానికి కూడా సక్రమంగా దీని వ్యవస్థనంతా నడుపుతాను అనేటువంటి పారిశ్రామికవేత్తకి ఉంది. ఈ మధ్యలో అధికారులకి ఉంది, కింద ఉండేటువంటి సేవకులకి ఉంది. ఈ ముగ్గురికి మూడు రంగాల్లో ఉండేటువంటి సేవకులకి, అధికారులకి, పారిశ్రామికవేత్తకి ఉంది. ముఖ్యమంత్రికి ఉంది, అధికారులకు ఉంది, ప్రజలకు ఉంది. రాజుకి ఉంది, సేవకులకి ఉంది, సమస్త ప్రజలకి అఖండ మహాసంకల్పం, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ విశ్వం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా ధర్మం, అర్థం, కామం ఈ మూడిట్లోనే సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ మూడిట్లోనే ఉంది ధర్మం, అర్థము, కామం. సంపదలు కోరికలు, వస్తువులు, విషయాలు, వ్యక్తులు, సమూహం, సంపదలు, కోరికలు. దీనికి సంబంధించిందే ఈ మూడు, ఈ లోకానికి సంబంధించిన ఈ మూడింటిని సక్రమంగా సాధన భూలోకంలో, భూమి మీద సాధన అఖండ మహాసంకల్పం ద్వారా సాధన చేయగలిగితే మోక్షం అనేటువంటిది పరమ పురుషార్థంగా ఉంటుంది. ఇది భూమి మీద ధర్మార్థ కామాలు ఉంటే మోక్షము ఊర్ధ్వలోకాన్ని చూపిస్తూ పరమ పురుషార్థంగా నా మోహాన్ని క్షయం చేసుకుంటూ ఈ ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని తీర్చుకుంటే మూడు పురుషార్థాన్ని సమన్వయం చేసుకొని సమత్వ దృష్టితోటి సమగ్రంగా అన్వయం చేసుకుని అమలు చేయగలిగితే పరమ పురుషార్థమైనటువంటి మోహాన్ని క్షయం చేసుకొని ప్రతినిత్య సాధనగా, అభ్యాసంగా, పరమ కర్తవ్యంగా నవవిధ భక్తి యోగాలు దేహానికి సంబంధించినటువంటి పరమ కర్తవ్యాన్ని అమలు చేయగలిగితే దీనికి సంబంధించిన ద్వారాలు తెలుసుకుంటాయి. నవవిధ భక్తి యోగాలకు సంబంధించిన ద్వారాలు తెలుసుకుంటాయి. ఈ నవవిధ భక్తి యోగాల్ని శ్రవణం అనేటువంటిది అద్భుతమైనటువంటి శ్రవణ భక్తి, వినటం, మాట్లాడటం అనేటువంటిది నిత్య కర్మాచరణలో, నిత్య కర్తవ్యాచరణలో, దేహంలో, గృహంలో జవాబుదారీగా శ్రవణ భక్తి ద్వారా ప్రయోజనాలు చూడండి. దేహంలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుని నా దేహానికి సంబంధించిన జవాబుదారీగా సమాధానాలు చెప్పుకుంటూ దేహాన్ని శుద్ధంగా ఉంచుకోవడం, మనసుని, వాక్కుని, క్రియల్ని ఉంచుకోవడం జరుగుతుంది. దేహంలో ఉన్న అన్ని సంబంధాలకి సంబంధించి జవాబు చెప్పుకుంటూ కర్తవ్యాన్ని చేసుకోవడం జరుగుతుంది. వ్యవస్థలోకి వెళ్ళగానే వ్యవస్థలో కూడా 8 గంటలు పరమకర్తవ్యంగా జవాబు చెప్పుకొని కర్తవ్యాన్ని అమలు చేసుకుని రావడం జరుగుతుంది. ధర్మం, అర్థం, కామం ఈ మూడింటిని స్పష్టంగా చేసుకుంటూ శ్రవణ భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోటి శ్రవణాన్ని దేన్ని శ్రవణం చేస్తారు, దేన్ని వింటారు, దేన్ని చూస్తారు, దేన్ని మాట్లాడతారు అంటే సత్యము, సత్యవాకు, ధర్మాచరణ, మనసులో దృఢమైనటువంటి అఖండ మహాసంకల్పాన్ని ఉంచుకోగలిగితే దాన్ని వాక్కు ద్వారా మాట్లాడుతూ, స్పష్టంగా మాట్లాడుతూ, క్రియల ద్వారా చేస్తూ మనసు, వాక్కు, క్రియలు ఇవి త్రికరణలు అంటారు. ఈ త్రికరణలు శుద్ధంగా, స్పష్టంగా దేహంలో, గృహంలో, వ్యవస్థలో జవాబుదారీతనంతో అహింసో పరమో ధర్మ, ఎవరిని ఇబ్బంది పరచకుండా ఈ మూడి ద్వారా జీవించేందుకు ప్రస్తుత కాలంలో అవకాశం కలదు అని ఈ ప్రయోజనము అఖండ మహాసంకల్పం ద్వారా ప్రతి ఒక్క మనిషికి ఈ ప్రయోజనం కలుగుతుంది. నిత్యం సంతృప్తి కలిగేందుకు అవకాశం ఉంటుంది. 2, జీవితకాలంలో నిత్య సంతృప్తి ద్వారా సార్థకత, బ్రహ్మచర్యాన్ని, గృహస్థాశ్రమాన్ని, మానప్రస్థాన సన్యాసాశ్రమాన్ని స్పష్టంగా పరిపూర్ణత్వంతో, సృజనాత్మకతతోటి పరిపూర్ణత్వాన్ని సాధించేందుకు అవకాశం మాత్రమే. ఎందుకంటే ఇది స్టోర్ చేయబడినటువంటి, నిల్వ చేయబడినటువంటి జ్ఞాన భాండాగారం కాదు. జ్ఞాన భాండాగారం కొడితే సమాచారం అని చెప్పిన కొడితే జ్ఞాన భాండాగారం, ఉపనిషత్ తత్వాలు, వేదాలు, పురాణాలు ఆధునిక కాలంలో ఒక 40 సంవత్సరాల నుంచి అనేక మంది బ్రహ్మశ్రీలు, బ్రహ్మజ్ఞానులు విశ్వ ప్రయత్నం చేసి అనేక విషయాలని తెలుగులో అనువాదం చేసి 18 పురాణాలని, వేదాలని గ్రంథస్థం చేసి అక్కడ ఉన్నాయి. ఎవరు వినగలిగినా గంటలు వీడియోల ద్వారా పెట్టుకుంటే ఆ జ్ఞానం స్పష్టంగా చెప్పేది. కానీ ఈ మస్తకంలోకి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెక్కగలిగేటువంటి
అన్వయం కాగలిగేటువంటి స్థితులు లేవు. కారణం ఏంటంటే మనసు, వాక్కు, క్రియల ద్వారా అహంకార, మమకారాలు, మాయా, మోహాల ద్వారా అనేక దోషాలు చేయడం కారణంగా ఒక పాత్రలో వండిన తర్వాత లోపలంతా ఎంగిలి ఏ రకంగా మలినమంతా మిగిలిపోయి ఉంటుందో అదేవిధంగా మనం తినడం ద్వారా ఆహారం నిల్వ చేరుతుంది. కళ్ళల్లో పుసులు మల రూపంలో వస్తున్నాయి, ముక్కుల్లోంచి వస్తాయి, చెవుల్లోంచి వస్తుంది, తీసుకున్న ఆహారం మలమూత్రాల ద్వారా వస్తుంది, అన్ని వ్యర్థాలు బయటకు వస్తున్నాయి. కానీ మనస్సులోకి పోయేటువంటి వికల్పాలు, రకరకాలైనటువంటి ఆలోచనలు పరిష్కరించుకోని కారణంగా మనస్సులో మాయామోహంతో కూడినటువంటి సందేహాలు ఎన్నో నిల్వ చేరిపోయి ఉంటాయి. వాక్కు అంటే నువ్వు చెప్పిందే వేదమా అని చెప్పి అంటారు సహజంగా. నువ్వు చెప్పింది వేదమా అనేటువంటి వేద వాక్క అంటారు. వేదం ఏ రకంగా ఈ నోటితోటి ఈ వాక్కు ద్వారా ఏ దేహం మీద నాకు అధికారం లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వాక్కుతోటి వ్యవహారంగా సంభాషణ ద్వారా వ్యవహరించటం వాచిక తపస్సు. ఈ తపస్సు ఎక్కడ ఉంది? తపస్సు అంటే సత్యవాకు, ధర్మవాకు, అర్హతతో ఉన్నటువంటి సంభాషణ బాల్యం నుంచి ఎవరు చేస్తున్నారు అంటే వాక్ దోషాలు ఎన్నో వస్తున్నాయి, మనసు ద్వారా ఎన్నో వస్తున్నాయి, వాక్కు ద్వారా ఎన్నో కలుగుతున్నాయి. క్రియల ద్వారా మౌనంగానే చేయకూడని ఎన్ని నిషేధ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయో. అందువల్ల వీటన్నిటి ద్వారా దేహం అనేటువంటి పాత్రలో ఇవన్నీ మలినాలు ఏ రకంగా అప్పటికి లోపల నిల్వ చేరిపోయి ఉన్నాయి. ఆహారం తీసుకుంటాము, సక్రమంగా సరైన సమయంలో పోషకాహారాన్ని తీసుకొని శరీరాన్ని పరిశ్రమ చేయించినప్పుడు వ్యర్థం విసర్జించబడి లోపల అగ్ని ద్వారా పరమాత్మ తత్వం పచనం చేసి వ్యర్థాన్ని బయటికి వచ్చేటువంటి క్రమంలో నేను తీసుకున్న ఆహార పదార్థాలు చేసేటువంటి పరిశ్రమ ద్వారానే ఇక్కడ వ్యర్థాలు పోవటం లేదా లోపల నిల్వ చేరటం జరుగుతుంది. అదేవిధంగా విధియుక్తమైనటువంటి కర్తవ్యం ద్వారా మనసు, వాక్కు, క్రియల ద్వారా అమలు చేసేటువంటి క్రమంలో 5 రకాలైన దోషాలు ఏర్పడతాయి. 5 రకాలైన దోషాలు దేహంలో, గృహంలో, వ్యవస్థలో, భూమాత పరంగా, పరమాత్మ తత్వంగా 5 రకాలైన దోషాలు జరుగుతాయి. కాబట్టి మనం ఈ అఖండ మహాసంకల్పంలో అనంత కేశవోచ్చారణ ద్వారా పంచమహాయజ్ఞాలను కూడా విగర్స మహర్షుల పర వ్యూహ అత్యాభవ అంతర్యామి తత్వాన్ని ఆయనకు శరణాగతి చేసుకుంటూ మహర్షుల వారికి, సప్తర్షులకు, వశిష్ఠ మహర్షులకు అందరికీ శరణాగతి చేసుకుంటూ పంచమహాయజ్ఞాలను కూడా అన్వయం చేస్తూ వ్యాప్తిలోకి తీసుకురావడం ద్వారా సాధన, అభ్యాసం ద్వారా రాగలిగితే 5 రకాలైన దోషాలు ఒకవైపున పోతూ ఈ భగవద్గీత 18 అధ్యాయంలో 700 శ్లోకంలో అతి తేలికైన భావాల్లో కంఠస్థం చేసి అప్పచెప్తున్నారు. కంఠస్థం చేసి అప్పచెప్పేటువంటిది కాదు. భగవద్గీతని ఆదిత్య గీతగా 2 ఆదిత్యునికి ప్రథమంలో సృష్టి ఆదిలో చెప్పాడు, ఆదిత్య గీతగా 2 రుద్ర గీతగా 3 కల్కి గీతగా. ఈ కల్కి గీతగా కలియుగంలో కల్కి అవతారం కత్తి పట్టుకొని గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన వస్తాడు అని చెప్పనేటువంటి దాన్ని చెప్పండి. కల్కి గీతగా అంటే విధియుక్తమైనటువంటి కర్తవ్యం ద్వారా నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోగలిగితే ఈ గుర్రం పంచేంద్రియాలని నియంత్రించుకొని పంచేంద్రియాలని పట్టు సాధించి విధి నిషేధం అనేటువంటి ఖడ్గం ద్వారా ఈ కల్కి గీతగా ఎవరైనా అన్వయం చేసుకొని పరమకర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి మూల దేహానికి సంబంధించిన మూల ప్రమాణంగా భూమాత, పరమాత్మ, రుద్ర గీత ఆయన ఈ విశ్వంలో విధ్వంసాన్ని కూడా సృష్టిస్తూ ఉంటాడు. పరమాత్మ అనుగ్రహాన్ని ఇచ్చేవాడు కాదు, ఆగ్రహాన్ని కూడా ఇస్తాడు. ప్రతి దేహానికి సంబంధించిన జన్మ మృత్యువులు నిరంతరం ప్రసాదిస్తూ భూకంపం అనేకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉండేటువంటి రుద్రతత్వమే పరమాత్మ తత్వము. ఆదిత్య తత్వ ద్వాదశాదిత్య తత్వమే భగవద్గీత.
ఏకాదశ రుద్రతత్వమే భగవద్గీత, కల్కి తత్వమే భగవద్గీత అనేటువంటి ప్రమాణంగా కూడా ఫౌండేషన్ ఏర్పరచుకొని పరమ కర్తవ్యం దైవమానికం అనేటువంటి స్లోగన్తో మరియు వికనస ఫౌండేషన్ ద్వారా భక్త్యా భగవంతం నారాయణ మర్చే అనేటువంటి పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా తీసుకుంటూ ప్రతినిత్యం అఖండ మహాసంకల్పంలో సంకల్ప ఫౌండేషన్లో 108 దివ్య దేశాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ, ద్వాదశ జ్యోతిర్లింగ తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ, అష్టాదశ శక్తిపీఠాన్ని ఆవాహన చేసుకుంటూ, పంచభూత తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ ప్రతినిత్యం శ్రీ విశ్వచక్రానికి అభిషేక అర్చనలు జరుగుతూ ఉత్తరాయణంలో రాబోయేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో అనేక వీక్షణల ద్వారా సాధన అభ్యాసంగా సాధన సిత్యర్థం అంటున్నారు కాబట్టి సాధన చేసుకోవాలంటే ఏ వయసులో ఎక్కడ ఎలా చేసుకునవలను అనేటువంటి సంకల్పాన్ని 12వ ఏటనే ఎవరైనా చేసుకునవచ్చు. సంకల్పాన్ని గృహంలో చేసుకొని కొన్ని నియమాల ద్వారా ఈ 5 అంశాల్లో ఈ 5 దేహం, గృహం, వ్యవస్థ, పరమాత్మ, భూమాత, పరమాత్మ అయిన 5 అంశాల్లో ఈ సంకల్పం నిశ్చయం చేసుకోగలిగితే అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో నిరంతరం విశ్వసేవగా సేవలు అందించగలము. ఉత్తరాయణ పుణ్యకాలం నుండి ఈ వీక్షణ ద్వారా ఈ సంకల్పాన్ని ఎవరైనా అన్వయం చేసుకునేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఈ వీడియోలో అఖండ మహాసంకల్పానికి సంబంధించిన మీ అభిప్రాయాలను ఏదైనా వ్రాయగలిగి చెప్పగలిగి ఉంటే రాబోయేటువంటి వీక్షణలో ఆ విషయాన్ని కూడా చర్చిస్తూ రాబోయేటువంటి వీక్షణలో అనేకమైన విషయాలు ఉన్నాయి. చతురాశ్రమాలని, చతుర్విధ పురుషార్థాలని, దేహానికి సంబంధించినటువంటి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అనేటువంటి దశల్ని వీటిని గ్రహించుకుంటూ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితుల్ని గ్రహించుకుంటూ స్థూలంగా విశ్వ ప్రయత్నంగా పురుషార్థ ప్రయత్నంగా దురిత క్షయ ద్వారా అనేటువంటి దాన్ని మానవీయంగా సమ్మతం చేసుకుంటూ దురితాలు ఉంటాయి మానవ దేహంలో అని భావన ఎవరిని వారే ఉద్ధరించగలవలను అని చెప్పబడింది. కాబట్టి దురితక్షయ ద్వారా అనేటువంటి దాన్ని అది నిత్య జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని, జ్ఞానంతో గతంలో సింహావలోకనం చేసుకుంటే గతంలో దోషాలు ఉన్నాయి, ఆయన వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వంతో భగవన్నామస్మరణ చేయగలిగితే అనేటువంటిది దురితక్షయ ద్వారా దోష నివృత్తి జరిగేందుకు అవకాశం ఉంటుంది. పరమకర్తవ్యంగా దైవమాన్నికమని నవవిధ భక్తి యోగాన్ని అమలు చేసుకునేటువంటి విధి విధానాలు రాబోయేటువంటి వీక్షణలో రాగలము. దీన్ని వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్రాయగలిగితే ఇంకొంచెం తర్క విచారణ ద్వారా అనేక వీక్షణల ద్వారా వచ్చేందుకు అవకాశం కలదు. దీన్ని గుర్తించుకొని వీక్షిస్తూ అనేక మందిలోకి ఇది శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే విశ్వ కళ్యాణం, విశ్వశ్రేయస్సు, విశ్వ కళ్యాణం, విశ్వజీవనంలో నిత్య జీవనం సంతృప్తితోటి జీవించడం ఎలా అనేటువంటి తర్క విచారణ ద్వారా అవగాహనలో ఉత్తరాయణం నుండి ఆరంభిస్తూ కదలగలము. ఓం తత్సత్. శుభం భూయాత్. ఓం తత్సత్.